ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పుడు చెప్పు ఏంటి? పాపం మీ అత్తయ్య గారిని మీ అమ్మ అపార్థం చేసుకుని అవమానిస్తుంటే నాకు చాలా బాధేసింది. నువ్వు కూడా అదే విషయం ఆలోచిస్తూ నిద్రపోకపోవడం చూసి నీతో మాట్లాడాలనిపించింది. దీనంతటికీ కారణం ఆయనే. ఆయన చేసే ఇలాంటి ఆలోచనలు లేని పనుల వల్లే ఇన్ని సమస్యలు. ఎవరాయనా? ఇంకెవరు ఉన్నాడుగా, మా అత్త కొడుకు ఆయనే. ఓహో, మీ ఆయన. సారీ, ఏదో ఫ్లోలో. అది వదిలే. నువ్వే ఇంత బాధపడుతుంటే పాపం అంత అవమానపడినావిడ మీ అత్తయ్య ఇంకెంత బాధపడుతుందో. అసలే ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. పాపం అత్తయ్య మా కోసం ఎంతో చేసింది. అలాంటి అత్తయ్యని అమ్మలా మాట్లాడుతుంటే నేను ఆపలేకపోయాను. ఆపలేకపోయావు సరే, కనీసం తను వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు. నిజమే, నేను జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఇప్పుడే చేస్తాను. ఫోన్ చేస్తానని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండాలిగా. వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. మనిషిలా డింగ్ డింగ్ అంటూ అటు ఇటు తిరుక్కు. ఇప్పుడే వస్తాను. సరే. అక్కడికి నిన్ను తీసుకెళ్లకుండా నిన్నిక్కడే ఆపాల్సిందమ్మా. నీ కోడలి మీద నమ్మకంతో అక్కడికి తీసుకెళ్లాను. ఫోన్ తెచ్చావుగా సమయం, ఇక ఫోన్ చెయ్యి. చేస్తున్నా, నాగు. ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? స్పీకర్లో పెట్టు. హలో, నువ్వా? అత్తయ్య ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? మా అమ్మ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? విషయం ఏంటో చెప్పు. సమయం, నువ్వు గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేయలేదు, గుర్తుంచుకో. జరిగిన దానికి అత్తయ్య బాధపడుతూ ఉంటుంది కదా, అందుకే ఫోన్ చేశాను. బాగుంది. మీ అమ్మేమో అవమానిస్తుంది, నువ్వేమో అర్ధరాత్రి ఫోన్ చేసి ఓదారుస్తావు. ఆహా, గ్రేట్. మీ అమ్మ తిట్టేటప్పుడు ఆపలేకపోయావు, కానీ ఇప్పుడు ఓదార్చడానికి ఫోన్ చేసావా? బుద్ధి లేంది, ఆలోచన లేంది నీకు. నీ వల్లే ఇన్ని సమస్యలు. ఏంటి, నా వల్ల? అవును, నీ వల్లే. నేనేం చేశాను? అమ్మకి అత్తయ్యని చూస్తే కోపం వస్తుందని, గొడవ జరుగుతుందని తెలుసు కూడా నువ్వెందుకు అత్తయ్యని తీసుకొచ్చావు? అసలు నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుకు. మేమింట్లో నుంచి బయలుదేరేటప్పుడే సీనీకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పి మేనేజ్ చేయమని చెప్పాను. నీకు చేతకాక నన్నంటున్నావా? శ్రీనుకి చెప్పావా? నాకు శ్రీను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ చెప్పినా నేను ఏం చేయలేకపోయేదాన్ని. అత్తయ్యని తీసుకురావద్దని చెప్పేదాన్ని. అయినా ఇలాంటి విషయం నాకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పకుండా శ్రీనుకి ఎందుకు ఫోన్ చేయడం? మెరుపు కలలు మెరుపు కలలు.
ఈ రోజు వాసు డాక్టర్ని తీసుకొస్తే ఆ డాక్టర్ ఏం చెప్తారో విని మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. అమ్మ సంగీత, ఇప్పుడంతా బానే ఉన్నావు కదా తల్లి? బానే ఉన్నావు కదా? ఏంటి విమల, వచ్చిన పిల్లకేమీ పెట్టకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావు? సంగీతనిలా చూసేసరికి మర్చిపోయానత్తయ్యా. ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, సరేనా? అలాగే. వెళ్ళొస్తాను. ఇంకేంటి పుడతా కబుర్లు, కూర్చో. ముందు నా ఇంటి నుండి మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏయ్, నడవండి, ముందు వెళ్ళండి. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? ఏమైంది? నిన్న అమ్మ మిమ్మల్ని అన్నని మాటలంటుంటే నేనొచ్చి అమ్మని ఆపలేకపోయాను. అమ్మ మాటలు మనసులో పెట్టుకుని బాధపడకండి అత్తయ్య. అమ్మని మీరు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నాకు భాను అన్న మాటలకు బాధ అనిపించలేదమ్మా. కానీ నిన్ను సంగీతను చూడలేకపోయానన్న బాధ ఇప్పటి వరకు ఉండిపోయింది. నువ్వు సంగీతం తీసుకొని రాగానే అది కూడా వెళ్ళిపోయింది. నాకు భాను ఆవేశం గురించి తెలుసు కదా. నేనేం బాధపడ్డం లేదు, వదిలే. సరే అత్తయ్య, మీరు బయట వెళ్ళి సంగీతతో కూర్చుని మాట్లాడండి, నేను వంట చేస్తాను. అయ్యో పర్వాలేదు సమ్యు, నేను చేస్తానమ్మా. లేదత్తయ్య, నాకివ్వండి, నేనున్నాను కదా, మీకెందుకు శ్రమ? నాకివ్వండి. మీరు వెళ్ళి సంగీత దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేస్తాను. అది కాదమ్మా. అత్తయ్య, నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి, వెళ్ళండి. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. పర్లేదమ్మా, నేను చేస్తాను. మీరు రండి, రండి, వెళ్ళండి. ఏంటి విమల, అప్పుడే వంట పని నీ కోడలకు అప్పచెప్పేశావా? చూడవే. ఎవరో ఫోన్ చేసి నాకు హెల్ప్ చేస్తానన్నారు, ఇక్కడ వెయిట్ చేయమన్నారు. హెల్ప్ అంటే ఏం చేస్తారు? తాగడానికి ఫుల్ బాటిల్ ఇస్తారా లేదా 2 బాటిల్స్ ఇస్తారా? హలో, మెరుపు కలలు డాక్టర్,
ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి తనకి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ స్పీచ్ థెరపీ చేపిస్తే మాట వచ్చే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. దానికి కొన్ని టెస్టులు చేయాలి. అలాగే డాక్టర్, చేయిస్తాను. రేపు తీసుకురమ్మంటారా? రేపు కాదు, నేను ఢిల్లీ వెళ్తున్నాను. 2 రోజుల్లో వస్తాను. రాగానే కాల్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. అమ్మా, మీరన్న పరీక్షలు మీరు చెప్పినట్టు చేస్తే ఎన్ని రోజుల్లో మాట వస్తుంది? చూడండమ్మా, మనం ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఇన్ని రోజులు అని చెప్పలేను. కానీ తనకి మాట వచ్చే అవకాశం మాత్రం ఉంది. సంగీత, వెళ్ళొస్తాను వాసు. నేను వచ్చాక అలాగే. ఫోన్ చేస్తాను. హాస్పిటల్కి అలాగే తీసుకురండి. డాక్టర్. డాక్టర్, చూసావా సమయు, సంగీతకి మాట వస్తుందట. నేను అదే కోరుకుంటున్నాను అత్తయ్య. ఓసే బుడతా, నీకు మాట రాగానే నా కోసం మంచి పాట పాడాలి, సరేనా? నాకు నమ్మకం వచ్చిందమ్మా. ఖచ్చితంగా సంగీతకు మాట వస్తుంది. అమ్మ మీటింగ్ నుంచి ఇంకా వచ్చినట్టు లేదు. సంగీత వాళ్ళు వచ్చినట్టున్నారు. పాపం అత్తయ్య, మనం కనిపించగానే ఎలా తల్లడిల్లిపోయిందో చూసావా సంగీత? నిన్న అమ్మ అన్ని మాటలన్నా కూడా అదేం పట్టించుకోకుండా అసలేం జరగనట్టు మన గురించి ఎంత అలా తాపత్రయపడిందో. అమ్మ కూడా అత్తయ్య మనసు అర్థం చేసుకుని మనం అందరం కలిసిపోతే ఎంత బాగుంటుంది. వాళ్ళ అత్తయ్యని కలిసి మాట్లాడొచ్చారా? ఏమందో ఏమో. ఏమైంది సంగీత? అదెవరో బయట గట్టిగా మాట్లాడుకుని వెళ్తున్నారులే. ఆయన ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా? డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు డైలీ స్పీచ్ థెరపీ చేయించుకుంటే త్వరలోనే మాటలు కూడా వస్తాయి. డాక్టర్ ఏంటి? మీరు వెళ్ళింది గుడికి కదా? డాక్టర్ అని ఏదో స్పీచ్ థెరపీ అని మాట్లాడుకుంటున్నారేంటి? అమ్మో, ఇప్పుడు మమ్మీకి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ బావ ఒక డాక్టర్ని తీసుకొచ్చారు అని తెలిస్తే? అంటే మేం గుడికి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్తో పాటు ఒక డాక్టర్ కూడా వచ్చారమ్మా. అతను సంగీత గురించి తెలుసుకుని రిపోర్ట్స్ అన్నీ చూశారమ్మా. అతనే చెప్పాడు మన సంగీతకి త్వరలోనే మాటలు వస్తాయని. అవునా? అవును. సంగీత ఫైల్ తీసుకెళ్ళలేదు కదా మీరు? అతనికి రిపోర్ట్స్ ఎలా చూపించారు? అమ్మా, అంటే అమ్మా, అది ఒక రిపోర్ట్ సాఫ్ట్ కాపీ నా ఫోన్లోనే ఉందమ్మా. ఓహో, మంచి పని చేసావు. అలా ఉండటం వల్ల ఎప్పుడైనా కావాలంటే రిపోర్ట్స్ మన దగ్గరే ఉంటాయి. అవునమ్మా, నువ్వెళ్ళని పని ఏమైంది? నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తామనిపిస్తోంది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. మంచి విషయం అమ్మా. మెరుపు కలలు మెరుపు కలలు. మాకు నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? మనం ముగ్గురు అక్క చెల్లెలము అమ్మ చుట్టూ కూర్చుని అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంటే అది నిజమైన ఆనందం అక్క.
ఇదంతా బయటికి మేము చూపిస్తున్న నటన. మీరు ఆనందంగా ఉన్నట్టు నటించడం లేదు. నేను మీ మధ్య లేనని హ్యాపీగా ఉంటున్నారు. మామ్ని నాకు దూరం చేసి మీ మాట మాత్రమే వినేలా ఏదో చేశావు. అందుకే ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మామ్ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేసింది. దానికి కారణం నువ్వు మాత్రమే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వే మమ్మల్ని వద్దనుకుని వెళ్ళి ఇప్పుడు సంయుక్తనంటున్నావేంటి? ఇదే మామ్ నీలో వచ్చిన చేంజ్. ఇంతకు ముందు నేనేం చేసినా నీకు నచ్చేది, కానీ ఇప్పుడు నేనే నచ్చడం లేదు. అక్క, మనం చేసే పనులని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు మా దగ్గరకొచ్చాయి. అప్పుడు నేను నీ మాట వింటాను. వద్దు మామ్, ఇంత సంతోషంగా ఉన్న మీ మధ్యలోకి నేనొచ్చి చెడగొట్టలేను. అక్క, ఒకవేళ నేను రావాలనుకున్నా సంయుక్త నన్ను రానివ్వదు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు మాత్రమే హ్యాపీగా ఉండండి. నాకు మామ్ని దూరం చేశానని లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? ఏదో ఒకరోజు అంతకంటే ఎక్కువే బాధపడతావు. అక్క నా మాట వినక్క. వస్తున్నాడు. రారా రా. రోయ్ వస్తున్నాడు. వేసి వెళ్ళండి. రండిరా. రేయ్, ముందు బండి లైట్ ఆఫ్ చేయరా. రేయ్, ఈసారి మామూలుడు కాదురా. పారిపోతే ప్రాణాలు దక్కుతాయి. ఒక్కసారి దెబ్బలు తిని 6 నెలలు బెడ్ మీద ఉన్నాను రా. రే పరిగెత్తండి రా. మెరుపు కలలు మెరుపు కలలు. ఆ ప్రయత్నాల్లో నా ప్రాణం కూడా పోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను తనని బహుశా ఆపలేకపోవచ్చు. అందుకు నా శక్తి సరిపోదు. ప్రయత్నం మాత్రమే చేయగలను. ఏలోగా పరిస్థితుల్ని చక్కదిద్ది వాసు సంయుక్తల్ని ఒకటి చేయి. అదొచ్చేసరికి ఒకటిగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. ఈ విషయం వీలైనంత త్వరగా సంయుక్తతో మాట్లాడు. ఏదైనా ఉపాయం దొరకొచ్చు. ఎన్ని రోజులు నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మనసులో పెట్టుకోవద్దు. నా మనవడు మనవరాలు కలిసుంటే చూడాలని
నా మనసు ఎంతగానో పరితపించింది. కానీ అంతకు ముందే నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. అన్నీ బావుంటే నేను అనుకున్నట్టు జరిగితే, నా ప్రాణాలు మిగిలితే నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు తను రాకుండా పోరాడుతూనే ఉంటాను. అమ్మా, ఎవరొస్తున్నారమ్మా? ఆ వచ్చే వాళ్లకు ఎందుకింత భయపడుతున్నారు? అసలు నాని ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, అడుగుతున్నాను కదా. అసలు ఈ లెటర్కి అర్థం ఏంటి? తొందరగా నా కోడల్ని పిలిపించు. మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. నేను వచ్చేస్తాను. నేను వచ్చేలోపు మీరు ఆ న్యూస్ ప్రిపేర్ చేయండి, సరేనా? ఓకే. ఏంటి సంయుక్త, ఈ రోజేదో ఆఫీస్ హడావుడి చాలా ఉన్నట్టుంది. అవునమ్మా, ఒక పెద్ద రాజకీయ నాయకుడి న్యూస్. వెంటనే టెలికాస్ట్ చేయమంటే భయపడుతున్నారు. నేను వెంటనే వెళ్ళాలి. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. బయలుదేరుతున్నానండి. నువ్వు ఇలాగే ఫోన్లు మాట్లాడుతుంటే నువ్వు ఈ రోజు వెళ్ళలేవు. ముందు దీన్ని సైలెంట్లో పెట్టు. నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. హలో సంయుక్త గారు. రండి డాక్టర్. అమ్మా, నేను చెప్పానుగా సంగీతకి ట్రీట్మెంట్ చేస్తానన్న డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే. సంగీత, సంగీత. ఇప్పుడు ఈ టెడ్డీ అవసరమా? సరే డాక్టర్ గారు, లోపలికి రండి. పర్లేదమ్మా, ఇక్కడ బయటే కూర్చోవచ్చు. కూర్చోండి. సరే రా, కూర్చో. పద. డాక్టర్, నేను ఇప్పుడే వస్తాను. శ్రీను, శ్రీను. మేడం, మేడం. శ్రీను, డాక్టర్ గారు వచ్చారు. సంగీతకి వాయిస్ థెరపీ చేస్తున్నారు. నువ్వు దగ్గరే ఉండు. అలాగే మేడం. సంగీతకి ఒంట్లో బాలేదు. అనవసరంగా కంగారు పెట్టుకో. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. ఇలాంటి టైంలో కూడా ఫోన్ తీయడేంటి? ఎందుకింత పొగరు? అమ్మో, దీన్ని ఎందుకు తెచ్చారు మేడం? ఇది ఇక్కడ కూడా అవసరమా? అమ్మా, ట్రీట్మెంట్ టైంలో ఆటలేంటి? అతనికిచ్చే. అమ్మో. మెరుపు కలలు, మెరుపు కలలు. ధర్మతేజ సార్, ఆ ఇంటిని నా కోసం ఆక్షన్లో కొనబోతున్నారు. దాన్ని కొని నాకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు అసలు నువ్వేమంటున్నావు అక్క? ఏంటి, షాక్ అయ్యారా? మీకు బతకడం చేత కాదు, అందుకే ఇన్ని ఇబ్బందులు. ఎలాగో ఆ ఇల్లు తీసుకోబోతున్నాను. మామ్ మెమోరీస్ అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. అందుకే మామ్ని నాతో పాటు ఆ ఇంటికి తీసుకెళ్దామనుకుంటున్నాను. నేను ఏ ఇంటికి రాను. నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకంటూ మిగిలింది ఈ ఇల్లు మాత్రమే. బేబీ, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయ్. మనందరికీ గౌరవంగా ఉంటుంది. లగ్జరీ లేని గౌరవం ఎవరికి కావాలి మామ్? మనీ, పవర్ ఉంటే రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడుండి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు? నాతో పాటు వచ్చేయ్ మామ్. నాకిక్కడే బాగుంది. నేనెక్కడికి రాను.
నువ్వు సంయుక్తాన్ని నమ్మడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నీకేమిచ్చింది మామ్? పేదరికం అడ్జస్ట్ అవ్వడం తప్ప. అదే ఒక్కసారి నన్ను నమ్మి చూడు, ఈ సొసైటీలో నీకెంత రెస్పెక్ట్ వస్తుందో. ఇంకా చాలా ఆపు. ఇక్కడ నాకేముంది అని అడిగావు కదా, ప్రశాంతత ఉంది. నాకు చాలు. నువ్వొచ్చిన పని అయిపోయింది. చెప్పాల్సింది చెప్పావు కదా, ఇక బయలుదేరు. వెళ్తాను మామ్, వెళ్తాను. ఈ అగ్గిపెట్టెలో మీరుండమన్నా నేనుండలేను. నీకెప్పుడైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మన ఇంటికి రావచ్చు. లేదు, నాకు ప్రశాంతత ముఖ్యమనుకుంటే నేను మిమ్మల్ని మార్చలేను. వస్తాను. బాయ్. అక్క అక్క సౌందర్య ఎలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. మనీకి తప్ప మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. బాధపడకమ్మా, తనకు కూడా తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అమ్మా, నువ్వు అక్క విషయంలో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం, అందుకోసం నేను అక్కతో ఆడిషన్కి వెళ్లకుండా ఉండడం వల్ల నేనే కావాలని అక్కని మిస్ ఇండియా అవ్వకుండా చేసి నిన్ను తనకి దూరం చేశానని అక్క నన్ను అపార్థం చేసుకుంది. అందుకోసమే మన దగ్గర ఉండకుండా ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కడుంటుంది. మన మీద అలాగే అక్కడికి వెళ్ళుంటుంది గాని అలా ఉండడం వల్ల జరిగే నష్టం తనకి తెలియడం లేదు. నాకు అదే భయంగా ఉంది. ఆ ధర్మతేజకి మన సౌందర్య టాలెంట్ నచ్చి తనకి మిస్ ఇండియాకి స్పాన్సర్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక మిస్ ఇండియా కంటెస్ట్కి ఇల్లు కొనివ్వటం, అడిగినంత డబ్బు ఇవ్వటం, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. అవునమ్మా, ఆ ధర్మతేజ అక్క అనుకున్నంత మంచోడు కాదు. ఇంతకు ముందు కూడా పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేస్తే నేను కోప్పడ్డాను.